10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లో నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీకి పథకం అమలు. లక్షన్నర 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నిధుల సేకరణకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది. వీటిపై కసరత్తు చేయించాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలలో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం 10,000 కోట్ల వరకు ఖజానాలు నిల్వ చేసినట్టు సమాచారం. వాస్తవానికి రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ప్రాథమికంగా అంచనా వేసిన మొత్తం. పథకాన్ని పూర్తిగా అమలు చేసే వాటికి నిధుల మొత్తం తగ్గవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా రుణమాఫీ పథకానికి నిధుల కోసం ప్రభుత్వం అనేక మార్గాల్లో కసరత్తులు చేస్తుంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖజానాలో 10,000 కోట్ల వరకు నిల్వ చేసి పెట్టినట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏప్రిల్లో 4,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 5,000 కోట్ల చొప్పున మార్కెట్ రుణాలను సేకరించింది. రుణమాఫీకి జూలై, ఆగస్టు రుణాలు. జూలైలో 6,500 కోట్లు, ఆగస్టులో 5,000 కోట్ల మేర రుణం తీసుకోవాలని ముందస్తు ప్రణాళికలు నిర్దేశించుకుంది. 11,500 కోట్లలో ప్రభుత్వ వ్యయాలు, పాత అప్పులు, కిస్తీలు పోను ఎంతో కొంత ఆదా చేయనుంది. ఈ 2 నెలల రుణాల్లో ఇప్పటికే 2,000 కోట్లు తీసుకున్నందున మిగతా 9,500 కోట్లలో ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడాన్ని అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. సో అది ఆల్రెడీ మోడీని కలిసి వచ్చారు కదా ఆ ముచ్చట. ఇతర మార్గాలపైన దృష్టి. 3 దశలుగా రుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని యోచిస్తోంది. ముందుగా 1,00,000 లోపు రుణాలను, తర్వాత 1,50,000 లోపు, అనంతరం 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఇదంతా కొన్ని రోజుల తేడాలో సాగే ప్రక్రియ అయినందున ఒకేసారి రుణమాఫీ పథకాన్ని వర్తింపజేశామని చెప్పనుంది అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా రుణమాఫీ అనేటువంటి దానిపైన ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున పైసలు కూడా సేవ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒక మాట గత కొన్ని రోజులుగా మనం చెప్పింది ఏమని, జీతాలు టైంకి పోతలో చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయనేటువంటిది. నాకు తెలిసే 2,000 కోట్ల బిల్స్ అటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ఇటు మెడికల్ ఇది ఇంతకుముందు కేసీఆర్ కిట్లు కానీ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కిట్లు కానీ, ఇలా చూసుకుంటే కొన్ని వేల కోట్ల బిల్లు అయితే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి కాంట్రాక్టర్లకు కానీ ఇంకోరికి కానీ అవి రిలీజ్ చేయట్లేదు. ఖర్చులు బాగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మరి రేవంత్ రెడ్డి మాత్రం వారానికి ఒకసారి ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నాలు మాత్రం తగ్గిస్తలేడు. ఏదేమైనా జూలై ఎండింగ్ లోపు క్లారిటీ వచ్చేస్తే రుణమాఫీ మీద ఏ రోజున చేస్తారనేటువంటిది. బట్ చేయడం అయితే కన్ఫర్మ్. హరీష్ రావు గారు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన రిజైన్ చేస్తారా లేదా అనేటువంటి చూడాలి. ఇందాక చెప్పాను కదా, ఎల్లమ్మ ఆలయం వద్ద తోపులాట, బయట కూర్చున్నటువంటి మాకు ప్రోటోకాల్ రాలేదని కూర్చున్నారు వీళ్ళు బయట. అంతే, ఇంతమించి ఇంకేం కాలే. పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఆడవాళ్ళందరూ లైన్లో ఉరుకుతా ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేనెందుకు పోవాలని చెప్పేసి.